హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగున్నాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజైతే నేనైతే ఒక ఫ్లిప్కార్ట్ అయితే ఒక ఐటమ్ అయితే బుక్ చేశాను. కానీ జనాబట్టి తీసుకుందాం అనుకుంటా అలా పెండింగ్లో పడింది. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా షూట్ చేసేది కెమెరాలో కాబట్టి కెమెరాకి నైట్ పాట్ అయితే తీయడానికి అవ్వట్లేదు. డే అయితే బాగానే ఉంటుంది, సీట్లో అయితే తీయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఒక రకమైన వస్తువు తీసుకున్నాను ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను వీడియో షూట్ చేయడానికి అయితే ఈ స్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తెలుసు కదా ఈ స్టిక్ అంటే ఏదో స్టార్టింగ్ వీడియోలో పెట్టినప్పుడు అయితే ఇదే స్టిక్ ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంతో సుమారు ఒక 40-50 వీడియోల దాకా చేశాను ఫ్రెండ్స్. దీంతో చాలా బాగా పనిచేసింది వీడియో అయితే. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా ఇది డ్యామేజ్ అయ్యి వీడియో అనేది ఫోన్ అనేది కింద పడిపోవడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇది కొద్దిగా వీక్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా పనిచేసింది. కానీ మరి ఫ్లిప్కార్ట్ కదా, కొంచెం డూప్లికేట్ రావడం వల్ల అయితే కానీ ఇదంతా కూడా ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఫోన్ పెడుతుంటే కింద పడిపోతుంది. అందుకోసం ఏంటంటే మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వస్తే మళ్ళీ ఇంకోటి బుక్ చేసాను ఫ్రెండ్స్. ఏం చేస్తాను ఫ్రెండ్స్, దీంతో కూడా ఒక 40-50 వీడియోల దాకా తీశాను. 40 కాదు, మినిమం 150 వీడియోల దాకా తీశాను ఫ్రెండ్స్ దీంతో కూడా. కానీ కొత్తగా మళ్ళీ అంటే లైటింగ్ సరిపోవట్లేదు ఉద్దేశంతో వేరే స్టిక్ ఏదోటి తీసుకున్నాను. అదైతే మీకు చూపిస్తాను. కంగారు ఏంటంటే చూపిస్తాను. అదైతే బుక్ చేస్తే గత 1 వారం రోజులు అవుతుంది. నిన్న వచ్చింది ఫ్రెండ్స్. అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఏంటంటే మీతో షేర్ చేసుకుందాం ఉద్దేశంతో దాన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మీ ముందులో దాన్ని ఓపెన్ చేసి మీతో మొత్తం షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మరి ఆ వీడియో అయితే చివరిదాకా చూసి మళ్ళీ ఏడ్చేప్పుడైతే ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఫ్లిప్కార్ట్ చేతి వచ్చింది. బుక్ చేసాం కానీ చివరిదాకా ఇందులో ఏముందో ఏంటో కూడా చూడలేదు. ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి పూర్తి ఇప్పేసి ఎలా ఉందో ఏంటంటే చూద్దాం ఫ్రెండ్స్. మరి చేయాలి. చాలా కష్టంగా అవుతుంది. ఇందులో 2 ఉన్నాయి. స్టిక్ బయట షాప్లో అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్లిప్కార్ట్ అయితే కొంచెం రేట్లు తక్కువ ఉంటాయని ఆఫర్లు ఇస్తున్న ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ బుక్ చేశాను. ఇందులో ఇంకో కవర్ పెట్టాడు ఫ్రెండ్స్. ఇంకో కవర్ పెట్టాడు. మళ్ళీ కవర్లో ఇంకో కవర్ పెట్టాడు. కవర్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఒక కవర్ పెట్టాడు. స్టిక్ ప్లస్ మీకు అర్థమైపోతుంది షూటింగ్ చేసే స్టిక్ ఫ్రెండ్స్. ఇది అంటే అది పాత 5 సార్లు అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను. చూసారా
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా మీద ఐటమ్ ఫ్రెండ్స్ ఇది ఎలా చేస్తారు నాకు హలో హలో శ్రీనివాస్ గారు రమ్య కవర్లో ప్యాకింగ్ 4-5 ప్యాకింగ్ చేసి మరి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ లైటింగ్ స్టిక్. ఇది వేసుకుంటే రాత్రులు కూడా మనకి ఇది వేరే లైటింగ్ కాకుండా ఈ లైటింగ్ తోటి మనం షూట్ చేయొచ్చు వీడియో అనేది. దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇచ్చే ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ బిగించాలి. నాకు ఫస్ట్ టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది నాకు కొత్త ట్రై చేస్తాను కరెక్టే కాదనేసి. ఇది నాకు తెలిసి ఇందులోకి పెట్టాలి అనుకుంటున్నాను. పెట్టి ఏ విధంగా ఓకే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఇది ఓకే అయింది. దీనికి ఇది ఇచ్చాడంటే ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా ఓకే అయిపోయింది. ఓ కరెక్టే మనం చేసింది మాత్రం అన్న తర్వాత ఇది ఇప్పించుకోవాలన్నమాట. అయితే ఇది తీసి ఇది అవసరం వచ్చినప్పుడు ఇది పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇది ఫోన్ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఓకే ఇది ఫ్రెండ్స్ ఏదో మొత్తం మీద అయితే ఏదో బాగా పెట్టి సెట్ చేసాం. తెలియకపోయినా ఫస్ట్ టైం ఇందులో సెట్ చేసాం మొత్తం మీద. ఇప్పుడు ఒక్కసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. ఈ మొత్తం మీద అయితే నాకు తెలిసి తెలియకుండానే మొత్తం మీద అయితే సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అంటే డైరెక్ట్గా పవర్లో పెగ్లో పవర్ పెట్టేసిన తర్వాత ఆన్ చేయాలి అంతే. వావ్ సూపర్. ఆన్ చేసిన మొత్తం మీద చూసారా కలర్స్ 3 కలర్స్ ఇచ్చారు. 3 కలర్లో మనకి ఒక ఐటమ్ అయితే వచ్చింది. ఓకే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ ఉన్నదంటే దగ్గర తీసారు. ఇప్పుడు ఈ విధంగా మొబైల్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది చూసారు ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకుంటే అంతే. లైటింగ్ అనేది ఫుల్ కాంతి. మన చీకట్లో కూడా పూర్తిగా మనం వీడియో అనేది ఫ్రీగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చీకటి లేకుండా హ్యాపీగా చీకటి కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే పవర్ తక్కువ ఉండి లైటింగ్ తక్కువ ఉన్న దాని దగ్గర ఇది మనకి సింపుల్ యూజ్ అవుతుంది. షూట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మన వీడియో అనేది క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. వీడియో ఇష్టపడితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.